ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, నోయిడా కార్మికులపై యోగి ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ ఏపీఎన్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరు రాజు మాట్లాడుతూ, నోయిడా కార్మికులపై యోగి ప్రభుత్వం అక్రమ నిర్బంధాలకు పాల్పడుతూ 520 మంది కార్మికులపై తప్పుడు కేసులు బనాయించి అరాచకత్వానికి పాల్పడుతుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూపీ కార్మికుల స్థితిగతులకు భిన్నంగా ఏమీ లేదని, మన రాష్ట్రంలో కూడా కనీస వేతనాన్ని సవరించి 15 ఏళ్లు గడుస్తుందని, ఇప్పటికీ 2011 ధరలు ప్రకారమే పారిశ్రామిక కార్మికులకు షెడ్యూల్ పరిశ్రమలో వేతనాలు అమలు జరుగుతున్నాయని, తక్షణం ధరలకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేలా సవరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, రొంగల ఈశ్వరరావు, వర్కింగ్ కమిటీ సభ్యులు పల్లెవెల్లి వీరబాబు, మేడ్సెట్ వెంకటరమణ, నాగబత్తుల సూర్యనారాయణ, ఏఐటీసీ సెక్యూరిటీ గార్డ్ యూనియన్ రామయ్య, ఐఎన్టీయూసీ నాయకులు బొగ్గుల అశోక్ కుమార్, బి రామకృష్ణ, వివి రమణ, టిఏఎస్ కుమారి, విజయ్, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి, రాగుల రాఘవులు, పెండ్యాల రాము, ఎర్రంశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో తిరుగుబాటు చేసిన కార్మికులను నిర్బంధంగా వాళ్ళని లాఠీ చార్జ్ చేసి 573 మందిని అరెస్ట్ చేసిన సంగతి గతంలో కూడా మీకు చెప్పాం. కార్మికులు వ్యతిరేకిస్తే, ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని జైల్లో పెడతా ఉన్నారు. వాళ్ళని న్యాయంగా అడిగిన డిమాండ్స్ని అమలు చేయకుండా కార్మికుల మీద నిర్బంధాన్ని ప్రయోగించడం కేంద్ర కార్మిక సంఘాల సమాఖ్య తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సమస్యలు పరిష్కరించాలి, 8 గంటల పని విధానాన్ని తిరిగి కొనసాగించాలి. మీరు పెంచిన దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే కనీస వేతనం 30,000 రూపాయలు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం మార్కెట్లోకి పోతే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. గ్యాస్ రేట్లు పెరిగాయి, మొన్నటిదాకా పెట్రోల్ డీజిల్ లేక కార్మికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. దీనికి అన్నిటికీ కారణం కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాసే కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమలవుతూ ఉంటే 20 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి నోయిడాలో 7,000, 8,000, 9,000 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినోడు కూడా 10,000 జీతం దాటకపోతే ఇంకా కడుపు మండి రోడ్డు ఎక్కకపోతే ఏం చేస్తాడు కార్మికుడు? అదే చేశారు నోయిడాలో కార్మికులు. ఇప్పుడు 4 రోజులు పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? యోగి ప్రభుత్వం కార్మికుల బరస్టుని దృష్టిలో పెట్టుకుని వెంటనే కనీస వేతనాలు 14,000కి సవరిస్తూ జీవో తీసుకొచ్చింది. మరి ఆ జీవోని ఆ పారిశ్రామిక వాడల్లో ఉన్న యాజమాన్యాల చేత అమలు చేయించగలిగిందా? చాలా స్పష్టంగా చెప్పారు యాజమాన్యాలు. మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి, యోగి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను మేము అమలు చేయమని చెప్తున్నారు. అమలు చేయమని చెప్పినటువంటి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడం మానేసి కనీస వేతనం ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ఆకలి కేకలతో రోడ్డెక్కిన కార్మికుల మీద మోడీ ప్రభుత్వం కేసులు పెట్టి హింసించేటువంటి పద్ధతిలో ముందుకెళ్తా ఉంది. కాబట్టి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా నోయిడా కార్మికులకు మద్దతుగా గత 15 ఏళ్ల నుంచి కార్మిక వర్గ డిమాండ్లను పక్కన పెట్టేసినటువంటి మోడీ ప్రభుత్వానికి నిరసనగా ఇవాళ డిమాండ్స్ డే అనేటువంటిది కాకినాడ కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరుగుతుంది. ఇది అలాగే దేశం అంతా కూడా రాజ్యాంగం మరి అట్టుడికిపోతుంది. రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మరి మసి అయిపోతుందని చెప్పి అదే నినాదంతో నిన్న కాక మొన్న మరి అది విజయ గెలుపుతో మరి సీఎం అయ్యారు. అది తమిళనాడులో మరి రాజ్యాంగాన్ని బ్రతికించారు. రాజ్యాంగం ఏంటో దేశానికంతా చూపించారు. అదే కోవలో మరి కార్మికులు అంటే ఏంటి, దేశవ్యాప్తంగా కూడా కార్మికులు కూడా చాలా అట్టుడికిపోయి మీదకి మరి మీ మీద వచ్చేలా ఉన్నారు. చూసుకోండి. మరి నెక్స్ట్ బట్టి మొత్తం 29 ఎట్టి బస్సులో కూడా మీరు అధికారం రాలేరు. ఎందుకంటే ఈవేళ దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈవేళ కార్మికులపై ఉక్కుపాతం మోపుతున్నారు. దీని ధీటుగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా మే 12వ తేదీన నేషనల్ డిమాండ్స్ డేగా జరపాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం.
ఏదైతే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో ఈ లేబర్ కోడ్లు పెట్టుబడిదారులకి కార్మికుల్ని కట్టు బానిసలుగా చేయడానికి తప్ప కార్మికుల సంక్షేమం కోసం కాదని మేము నిర్ద్వందంగా ప్రకటిస్తున్నాం. నిర్ద్వందంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కనీస వేతనం నెలకి 30,000 రూపాయలు జీతం చెల్లించాలి. అదేవిధంగా మొత్తం అవుట్సోర్సింగ్ కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలి. ఈ డిమాండ్స్ మీద ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పిలుపు అమలు జరుగుతూ ఉంది. ఈ పిలుపుని మేము విజయవంతం చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికుల కోసం ఆలోచించకపోతే, పెట్టుబడిదారుల పక్షాన నిలబడితే నేను గద్దె దింపడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.